నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మీ ముందుకైతే నేను బిగ్ అప్డేట్ అయితే వచ్చేసాను. బిగ్ అప్డేట్ ఏం కాదు, మీ అందరికీ తెలిసిన సబ్జెక్టే. అప్పట్లోనే దాదాపు 20 కోట్ల పైగా షేర్ సంపాదించిన మన మాస్ కా బాప్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అలియాస్ ఎన్బికే నటించిన సినిమా సమరసింహారెడ్డి ఒక రేంజ్ సునామీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు ఉన్న సినిమా ఇండస్ట్రీ యొక్క కథనాన్ని, గమనాన్ని, కమర్షియల్ సినిమా పంతాన్ని కూడా పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవాలి. ఈ సినిమా విషయాలు ఏంటి, అప్పట్లో ఎలా జరిగింది, అప్పట్లో ఇంత వసూలు రావడానికి గల కారణాలు ఏంటి, సినిమా మీద ఉన్న బడ్జెట్ ఎలా ఉండింది అప్పట్లో, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా న్యూ అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సమరసింహారెడ్డి సినిమా అనేది తెలుగు ఇండస్ట్రీ యొక్క కథనం, గమనం, కమర్షియల్ పంతాన్ని కూడా పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి. సినిమాలో వచ్చిన మాస్ ఎలిమెంట్స్ ఈ రోజుటికి కూడా రిమార్కబుల్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవాలి. మర్చిపోలేని గుర్తుల్లా అయితే మిగిలిపోయాయి. ఒకప్పట్లో పెద్దన్నయ్య సినిమా ఒక ఫ్యామిలీ, అప్పుడంతా 1990s ముందు సినిమా పంతా అంతా కూడా 98 అంతా కూడా సినిమా పంతా అంతా ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాలు, ఇలాంటివి సినిమా కథ, ఫ్యామిలీలో కుటుంబ కథ చుట్టూ తిరుగుతూ ఉండేదన్నమాట ఇండస్ట్రీ మొత్తం. కానీ ఒక్కసారిగా 1999 జనవరి 13వ తేదీన సంక్రాంతి రోజున బాలయ్య బాబు గారు నటించిన సమరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే ప్రేక్షకులు ఇండస్ట్రీ హిట్ అని అదొక పంతాలో అయితే వెళ్ళిపోవడం జరిగింది. టాటర్లు వేసుకుని వచ్చి మరి సినిమాని చూశారు. అప్పట్లోనే 10 రూపాయలు టికెట్, ఇప్పుడు దాదాపు 1000 రూపాయలు, 1500, 2000, 800, 700 అట్లా అంటున్నారు. అప్పట్లో 10 రూపాయల టికెట్తోనే సినిమా 20 కోట్ల రూపాయల షేర్ అంటే డిస్ట్రిబ్యూటర్ రెంట్లు, అలాగే ట్యాక్స్లు అవన్నీ పోవడం మిగిలేదన్నమాట. ఇంకా 20 కోట్ల షేర్ అంటే దాదాపు అప్పట్లోనే 45-50 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ అయితే వచ్చి ఉంటుంది సినిమాకి. ఈరోజు కలెక్షన్స్తో పోల్చుకుంటే కనుక సినిమాకి ఆల్మోస్ట్ దాదాపు 400-500 కోట్ల రూపాయల వసూలు జరిగినట్టు మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు బడ్జెట్తో పోల్చుకుంటే సినిమా అప్పట్లోనే ప్రొడ్యూసర్స్కి, చెంగల్రావు గారికి, డిస్ట్రిబ్యూటర్స్కి దాదాపు పెట్టిన బడ్జెట్ కంటే కూడా 4-5 రెట్లు వసూలు చేయడం జరిగింది. సినిమాలో బాలయ్య గారి యాక్టింగ్కి అయితే బాలయ్య ఫ్యాన్స్ కానీ అలాగే సాటి సినీ ప్రేక్షకులందరూ కూడా మిరాకిల్ అనే చెప్పాలి. బబ్లు స్టార్టింగ్లో వచ్చిన బాలయ్య గారు ఆ అమాయకత్వంతో, చెల్లెలు సెంటిమెంట్తో వాళ్ళ మధ్యలో నటించిన బాలయ్య బాబు వేరు. అలాగే క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత బాలయ్య బాబు గారు ఫ్యాక్షనిస్ట్ గెటప్లో అసలు ఒక భగవంతులాగే కనిపించాని. అసలు స్టార్టింగ్ బాలయ్య గారు ఆ సెకండ్ లుక్ రివీల్ చేసినప్పుడే ఫ్యాన్స్ అయితే ఊగిపోయారు థియేటర్స్లో అనమాట. ఆ స్పెట్స్ పట్టుకొని ఇట్లా అంటున్నప్పుడు ఆయన వచ్చే ఆ రాజసం కానీ ఆ ఇది కానీ ఒక రేంజ్లో చూపించడం జరిగింది. గొడ్డలు పట్టుకున్నప్పుడు ఆ ఫ్యాక్షనిస్ట్ లెవెల్లో ఎలా ఉంటుంది, ఆ రాజసం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడనమాట బి గోపాల్ గారు. ఇక ఈ సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ గురించి మనం మాట్లాడుకుంటే స్టార్టింగే పరుచూరి బ్రదర్స్ చాలా ఇంపాక్ట్ చూపించారు సినిమాలో. వాళ్ళు పెట్టిన డైలాగ్స్కి, వాళ్ళు రాసిన డైలాగ్ కంటి చూపుతోనే చంపేస్తా, తొడగొడితే చస్తావురా అనే డైలాగులు కానీ సినిమాని అయితే చాలా హైప్ని పెంచాయి. అప్పటి నుంచి వచ్చిన డైలాగ్స్ సినిమా ఇండస్ట్రీ యొక్క కథనాన్ని మార్చేసాయని చెప్పుకోవాలి. ఇకపోతే బి గోపాల్ గారు, ఆయన మార్క్ ఏ రేంజ్లో ఉండిందంటే ఈ సినిమాలో ఒక రేంజ్లో అయితే సినిమాటోగ్రఫీ ప్రభావం, ఆయన ఒక కథనం అనేది ఈ సినిమాలో చాలా బాగా పనిచేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే మన ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఈ సినిమాలో. సంఘవి కానీ, సిమ్రాన్ కానీ, అంజలా జావేరి కానీ వాళ్ళ పాత్రలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో నటించారు. ఇక సిమ్రాను బాలయ్య గారి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ నెక్స్ట్ లెవెల్లో బేలయ్యని చెప్పుకోవాలి. సాంగ్స్లో కూడా అందాల ఆటబొమ్మ, రావయ్య, ముద్దుల మామ, ఇవన్నీ కూడా సాంగ్స్ ప్రతి పాట ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ప్రత్యేకత అన్నట్టుగా సినిమాలో ఎక్కడా కూడా ఏమాత్రం డల్ అవ్వకుండా డైరెక్టర్ గారు రాసిన విధానము, బాలయ్య గారిని రెండు క్యారెక్టర్లు ప్రజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు అయితే పూర్తిగా మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలో 50% క్రెడిట్ మనం ఎవరికి ఇస్తామంటే నెక్స్ట్ మణిశర్మ గారికి ఇవ్వాలి. మణిశర్మ గారు ఇచ్చిన బాణీలు ప్రతి పాట నెక్స్ట్ లెవెల్, నా భూతో నా భవిష్యత్తు. ఈ రోజుకి కూడా సమరసింహారెడ్డి సినిమా
టీవీలో వచ్చిందంటే దానికి ఉన్న రేటింగ్స్ కానీ దానికి ఉన్న పిఆర్పి రేటింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. వ్యూవర్షిప్ ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఆ సినిమా మీద ప్రేక్షకులకి ఎంత పట్టో మీరే ఊహించుకోవచ్చు. ఇవందరూ కలగలిసి సినిమా అయితే మాత్రం ఈ రోజుటికి కూడా దాదాపు 1990 జనవరి 13 ఇప్పుడు 2026 దాదాపు 27 సంవత్సరాలు అయినా కూడా ఆ సినిమా మీద ఉన్న పవర్ ఎట్లాంటిదో మనం అయితే ఊహించుకోవచ్చు. ఆ తర్వాత అదే పంతాలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఎన్నో విధాలుగా సేమ్ స్టోరీ లాగే అనిపించాయి. కానీ సమరసింహారెడ్డిలో బాలయ్య గారి నటనకి మాత్రం ప్రేక్షకులు ఎప్పుడు మంత్రముగ్ధులయ్యారనే చెప్పుకోవాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని సినిమాలు బాలయ్య గారు తన జర్నీలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా న్యూ అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ సినిమాలో సమరసింహారెడ్డి సినిమాలో మీకు ఏ సీన్ నచ్చింది, ఇంటర్వెల్ సీన్ నచ్చిందా, అలాగే అందాల ఆట బొమ్మలు స్టెప్పులు నచ్చాయా, ఇవన్నీ కూడా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏ సీన్ అయితే నచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. బాయ్ బాయ్.